నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఈ వీడియో ఏంటంటే జనవరి 16 కనుమ పండుగ రోజు ఏ కోళ్ళు విజయం సాధించాయి, అసలు నక్షత్రాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. జనవరి 16, 2026 అనగా శుక్రవారం రోజు మనకి తిథి వచ్చేసరికి త్రయోదశి అనమాట. పక్షం చూసుకున్నట్లయితే కృష్ణపక్షం. నక్షత్రం వచ్చేసరికి మూల. జనవరి 16 తెల్లవారుజాముల 6:15 మొదలవుతుందండి. జనవరి 17 తెల్లవారుజాముల 6:15 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ మూల అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళ మీద విజయం సాధించదు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నక్షత్రం వచ్చేసరికి మూల అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి గోధుమ రంగులో ఉన్న డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నెమలి రంగు వేసుకున్న గౌడ్. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి నల్ల పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పసుపు రంగులో ఉన్న కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న సవల. దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి కోడి చూపేసుకున్న కోడి అనమాట. ఈ మూల నక్షత్రంలో గనక మీరు బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమలనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. శుక్రవారం రోజునాడు మీరు దక్షిణం వైపు ఉండి కోడిని ఉత్తరం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అన్నమాట. అలా కాదని తూర్పు పరమలో గనక కోళ్ళు కనుక వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి జనవరి 17, 2026 ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మూలా నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి. దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి గోధుమ రంగులో ఉన్న డ్యాగ్ అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నెమలి రంగు వేసుకున్న గౌడ్. దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి నల్ల పొడలు వేసుకున్న కోళ్ళు అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే శుద్ధ కాకి. దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి పసుపు రంగులో ఉన్న కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే నల్ల సవల. దాని మీద ఊడిపోయే రంగు వచ్చరికి కోడి చూపేసుకున్న కోడి అనమాట. ఈ మూలా నక్షత్రంలో గనక మీరు బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే గౌడు వేసిన నెమల్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం జాములు చూసుకున్నట్లయితే మొదటి జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8:24 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎరుపు రంగు ఉన్న నెమలి, పచ్చకాకి డేగ, ఎర్ర బ్రాస్, రసంగి, పచ్చకాకి, కాకి డేగ, ఎర్ర కక్కిరాయ్, కాకి డేపర్ల, డేగ పెట్టమారు, పసిమిగల నెమలి. ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాబ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపేసుకున్న కాకి, కోడి పింగళ, కోడి చూపేసుకున్న నెమలి, కోడి పర్ల, తెల్ల కక్కిరాయ్, గేరువ, సేతువ, పూల, నలకట రసంగి, కులాంగి, కాకిడేగ. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి
అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జామ్లో కనుక మీరు కనుక బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే నెమలి డ్యాగ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ కనుక చూసుకున్నట్లయితే ఉదయం 8:24 మొదలవుతుందండి. ఉదయం 10:48 వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి, పింగళ, నల్లబొట్లు ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, కోడి నెమలి, కోడి పర్ల, కోడి కులం కాకిడేగ, తెల్ల బ్రాస్, తెల్ల పూల, నల్లగడ్డ రసంగి, సేతువ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కోడి చూపిస్తున్న డేగ, రసంగి, ఎర్ర నెమలి, పచ్చకాకి, ఎర్ర బ్రాస్, డేగ పెట్టమోర్, ఎర్ర మైల, ఎర్ర గేరువా, పచ్చకాకి డేగ, ఎర్ర కక్రాయ్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ రెండో జామ్లో కనుక మీరు కనుక ముసుగు బంధం కనుక వెయ్యాలనుకుంటే నల్లబొట్లు వేసుకున్న సేతువ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:48 మొదలవుతుందండి. మధ్యాహ్నం 1:12 వరకు అయితే ఉంటుందన్నమాట. ఈ మూడో జామ్ అనేది దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి వర్ల, కోడి పింగళ, కోడి సవల, కోడి నలకక్రాయ్, కోడి తెల్లకక్రాయ్, కోడి కాకి, తెల్ల బ్రాస్, నలకట్టు రసంగి, నల్లబొట్లు ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, తెల్లపూల ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరుపు రంగులో ఉన్న నెమలి, రసంగి, డేగ, ఎర్ర బ్రాస్, పచ్చకాకి, పచ్చకాకి డేగ, ఎర్ర కక్రాయ్, కాకిడే పర్ల, కాకిడేగ, డేగ పెట్టమోరు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపేసుకున్న నెమల్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:12 అయితే మొదలవుతుందండి. మధ్యాహ్నం 3:36 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ నాలుగో జామ్ అనేది. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే ఎర్ర గేరువా, కోడి చూపేసుకున్న డేగ, కోడి రసంగి, పసిమిగల సేతువ, పసిమిగల పింగళ, ఎర్రబొట్లు నల్లబొట్లు వేసుకున్న సేతువ, డేగ పూల, కోడి పచ్చకాకి, కోడి ఎర్రనెమలి, కోడి డేగ పెట్టవారు ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. దాని మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి కాకి, నెమలి, తెల్ల పింగళ, తెల్ల పూల, నల్లమైల, కాకిడేగ, సవల, కులంగి కాకిడేగ, తెల్ల బ్రాస్, నల్లకట్టు రసంగి ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వెయ్యాలనుకుంటే కోడి చూపేసుకున్న ఎర్ర కక్రాయ్ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదవ జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 3:36 అయితే మొదలవుతుందండి. సాయంత్రం 6 గంటల వరకు అయితే ఉంటుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపేసుకున్న పింగళ, కోడి తెల్లకెక్కరాయ్, కోడి నల్లకెక్కరాయ్, కోడి చూపేసుకున్న నల్లకట్టు రసంగి, తెల్ల సేతువ, ఎర్రబొట్లు వేసుకున్న సేతువ, కోడి పూల, కోడి కొలంగి, కాకి పెట్టమోర్, తెల్ల బ్రాస్ ఈ రంగులైతే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదవ జామ్లో మీరు కనుక చూసుకున్నట్లయితే వాటి మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి ఎర్ర నెమలి, రసంగి, డేగ, ఎర్ర బ్రాస్, పచ్చకాకి, పచ్చకాకి డేగ, ఎర్ర కక్రాయ్, కాకిడే పర్ల, కాకి డేగ, డేగ పెట్టమోర్ ఈ రంగులైతే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదవ జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే ఈ ఐదవ జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపేసుకున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడ్ని బట్టి మన కోడ్ని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్ని కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో
జరుగుతున్న పందెలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.